అందరిలో నేను గొప్పవాడిని, నేనే చాలా ఉత్తముడిని, నేనే మంచివాడిని అనేటువంటి తత్వం డెవలప్ చేసుకుంటారు కొంతమంది. మరి కొంతమంది ఎదిగే కొలది ఒదిగిపోయి ఉంటారు. వాళ్ళని నిండుకొండ అనవచ్చు. ఎదిగే కొలది కూడా ఒదిగిపోయి ఉంటారు. ఎదిగే కొలది, జ్ఞానం ఎక్కువైపోయే కొలది, మీకు ఒక విషయం తెలుసా, జ్ఞానం ఎక్కువైపోయే కొలది, దైవ జ్ఞానం ఎక్కువైపోయే కొలది డబ్బు మీద పిచ్చి వదిలిపోద్ది, బట్టల మీద పిచ్చి వదిలిపోద్ది, అందం మీద పిచ్చి వదిలిపోద్ది, ఆస్తి మీద డబ్బు పిచ్చి వదిలిపోద్ది, బంగారం మీద పిచ్చి వదిలిపోద్ది, అసలు భూ సంబంధమైన వాటి మీదే పిచ్చి వదిలిపోద్ది. సో దైవ జ్ఞానం ఎక్కువయ్యే కొలది కూడా ఒక వ్యక్తిలో భూ సంబంధమైన వాటి మీద మరి ఆ ఆకాంక్ష, ఆ 30 వెండి నాణ్యాల కోసం తప్పుడు పనులు చేశాడంట ఇస్కరియోతు యూదా. డబ్బు కలిగి ఉండటం తప్పు కాదు, డబ్బు చెడు మార్గాల్లో సంపాదించి చెడ్డవాటికి ఉపయోగించుకోవాలనుకోవటం, అత్యాశ అనేది దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా మారుతుంది. కానీ దైవ జ్ఞానం నీలో అధికమయ్యే కొలది అసలు ఈ భూమి మీద మానవ జీవితం ఎంత అల్పమైందో నువ్వు గ్రహిస్తావు. సంబంధ బాంధవ్యాలకి విలువివ్వటం ప్రారంభిస్తావు, గొడవలు తగ్గిస్తావు, కొట్లాటలు తగ్గిస్తావు, కక్షలు తగ్గిస్తావు, ముసలమ్మ ముచ్చట్లు తగ్గిస్తావు.